అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ విడదీయలేని బంధం. రోడ్డుపైన చాలా ట్రాఫిక్ ఉంది. వర్షం కూడా పడుతుంది. అంత ట్రాఫిక్లో పూజ రోడ్డు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒకదాని వెనక ఇంకొక బండ్లు వస్తూనే ఉన్నాయి. భగవంతుడా, నా గురించి అంతా తెలిసినవాడివి. నేను అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో నీకు తెలుసు. అయినా నీకు నా మీద దయ కలగడం లేదా? కనీసం ఈరోజు ఇంటర్వ్యూ క్లియర్ చేయవా ప్లీజ్ అని మనసులో అనుకుంటూ పూజ వేరే ధ్యాసలో ఉండగా పూజ ఎదురుగా ఉన్న బురదలో వేగంగా ఒక వ్యాన్ వెళ్లడంతో బురద మొత్తం పూజ మీద పడింది. సరిపోయింది, ఇదొక్కటే బాకీ మిగిలిందా అంటూ వెళ్లిన వ్యాన్ వైపు చూస్తూ గట్టిగా అరుస్తుంది. అంతలో వెనక నుండి ఒక కారు వచ్చి పూజను ఢీకొట్టింది. పెద్దగా గాయాలేవీ కాలేదు, కానీ బురదతో నిండిన రోడ్డు మీద పడిపోయింది. కారు ఒక పక్కన ఆపి అందులో నుండి కారు ఓనర్ కిందకు దిగాడు. పూజ దగ్గరగా వచ్చి పూజను చేతి సహాయంతో లేపాడు. ఐయామ్ సారీ అమ్మా, తగల్లేదు కదా అడిగాడు అతను. బట్టలన్నీ బురదతో పాడయ్యాయని కోపంలో, డబ్బుందనే పొగరుతో రోడ్ల మీద కాకుండా మనుషుల మీద నుండి కాళ్లను నడుపుతారు. ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నారా? ఒకవేళ దెబ్బలు తగిలినా కొంత డబ్బు నా ముఖాన కొడతారు, అంతే కదా అంటూ రోడ్డు మీద పడిన సర్టిఫికేట్స్ ఉన్న కవరును చేతిలో తీసుకుంది పూజ. చూసుకోలేదమ్మా, సారీ అన్నాడతను. అంకుల్, మీరు చెప్పే సారీతో ఉద్యోగం దొరకదు కదా. మీ వలన ఈరోజు ఇంటర్వ్యూ అటెండ్ కాలేదు నేను అంటూ పూజ అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. ఒకసారి నా మాట వినమ్మా అన్నాడతను. ఇంకా చెప్పడానికి ఏమి మిగిలి ఉంది కోపంగా అనింది పూజ. నా పేరు గోపాల్ వర్మ, ఇది నా విజిటింగ్ కార్డ్. ఉద్యోగం కావాలంటే ఒకసారి కంపెనీకి రా అన్నాడు. కోపంగా పూజ విజిటింగ్ కార్డు తీసుకుని వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్లిన పూజ డోర్ బెల్లు కొట్టగానే తల్లి రాధిక తలుపు తెరిచింది. అరే పూజ, ఏమయ్యింది? బట్టలకు బురద అంటింది. నీకేం కాలేదు కదా? ఇంటర్వ్యూ ఉందని వెళ్ళావు, ఇంత తొందరగా వచ్చేశావు అని అడిగింది తల్లి రాధిక. ఏం చెప్పమంటావమ్మా, నేను లేచిన టైం బాగోలేదు అంటూ తన సర్టిఫికేట్ కవర్ తల్లి చేతిలో పెడుతూ, ఇవాళ ట్రాఫిక్ ఎక్కువగా ఉందమ్మా, పైగా వర్షం. రోడ్డుపై గుంతలన్నీ వర్షపు నీటితో నిండి ఉన్నాయి. సర్టిఫికేట్స్తో రోడ్డు దాటుతున్నాను. అంతలో ఫాస్టుగా ఒక కారు ఢీకొట్టపోయింది. కింద పడ్డాను అనింది పూజ. అయ్యో, దెబ్బలు తగిలాయా అడిగింది రాధిక. లేదమ్మా, టైంకి కరెక్టుగా ఆ అంకుల్ బ్రేక్ వేశారు, అందుకే దెబ్బలు తగలలేదు. కానీ ఈరోజు ఇంటర్వ్యూ క్లియర్ అవుతుంది, ఉద్యోగం గ్యారెంటీ అనుకున్నాను. కానీ అంటూ ఆగిపోయింది పూజ. అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది, ఇంత పొగరుగా బండి నడిపితే ఎలా అన్నది తల్లి. లేదమ్మా, తప్పంతా అంకుల్ది కాదులే. నేను వర్షంలో రోడ్డు మధ్యలో నిలబడ్డాను. అదే సమయంలో ఇదంతా జరిగింది. ఆ అంకుల్ మంచివారిలా ఉన్నారు, సారీ చెప్పారు. నేనే కోపంలో అతన్ని చాలా తిట్టేశాను. ఒక పెద్ద కంపెనీ యజమాని అతను. ఉద్యోగం కావాలంటే ఒకసారి కంపెనీకి వచ్చి కలువు అని అతని విజిటింగ్ కార్డ్ ఇచ్చారు అంటూ పూజ స్నానానికి వెళ్ళింది. ఇటు గోపాల్ వర్మ ఇంటికి వెళుతూ పూజ గురించి ఆలోచిస్తున్నారు. ఇంటికి వెళ్ళిన అతను భార్య గార్డెనింగ్ చేయడం చూశారు. భార్య దగ్గరగా వెళ్ళి, ఏంటి ఇవాళ మేడం గారు కొత్త చీర కట్టుకున్నారు అన్నారు. ఇది 5 సంవత్సరాల క్రితం మీరే పెళ్లిరోజు గిఫ్టుగా ఇచ్చిన చీర. మీకసలు నా గురించి ఏదీ గుర్తుండదని తెలుసు అంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది తను. చిరునవ్వుతో భార్య వెనకాలే గోపాలవర్మ గారు వెళ్లారు. మీతో సుమిత్ పెళ్లి విషయం మాట్లాడాలనుకున్నాను. అవునా, చెప్పు గీత, ఎవరన్నా తెలిసిన అమ్మాయి ఉందా అన్నారు గోపాలవర్మ గారు. అమ్మాయిలకే బోలెడు మంది ఉన్నారు, కానీ మన కొడుకు సుమిత్ పెళ్లి గురించి ప్రస్తావన వస్తూనే కోప్పడుతున్నాడు. ఉదయం అన్నయ్య ఫోన్ చేశాడు, తెలిసిన అమ్మాయి ఉందట. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అమ్మాయి వాళ్ళ ఇల్లు, మంచి కుటుంబమని చెప్పాడు అన్నయ్య. అవునా,
ఆలస్యం చెయ్యకుండా సుమిత్ ఆఫీసు నుండి వచ్చాక అందరం కలిసి మీ అన్నయ్య ఇంటికి వెళ్దాము. సుమిత్ ఈ అమ్మాయినైనా ఇష్టపడతాడేమో చూద్దాం అన్నారు గోపాల్ గారు. బాగా చెప్పారు. ఇప్పుడే అన్నయ్యకు ఫోన్ చేస్తాను అంటూ సాయంత్రం వెళ్ళడానికి ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారు. కొడుకు సుమిత్కు ఫోన్ చేసి, సుమిత్, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయ్ అనింది తల్లి. ఎందుకమ్మా అడిగాడు సుమిత్. నీకోసం అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాలి అన్నది తల్లి. నీకెన్నిసార్లు చెప్పాను, నాకసలు పెళ్లి చేసుకోవాలనే లేదు అన్నాడు సుమిత్. సుమిత్, ఒకసారి నా మాట విను అన్నది తల్లి. తల్లి చెప్పేది పట్టించుకోకుండా ఫోన్ పెట్టేశాడు సుమిత్. గీత భర్తతో కొడుకు సమాధానం చెప్పింది. గీత, ఇందులో కొత్తేమీ లేదు కదా. సాయంత్రం సుమిత్ వచ్చాక వాడితో మాట్లాడి చూడు. ఎవరినన్నా ప్రేమిస్తున్నాడేమో తెలుసుకో అన్నారు గోపాల్ వర్మ గారు. సరే అన్నది గీత. రాత్రి భోజనం చేసి గోపాల్ వర్మ గారు పడుకోవడానికి గదికి వెళ్ళిపోయారు. కానీ గీత కొడుకుతో పాటు భోజనం చేస్తానని తన కోసం భోజనం తెచ్చిన పని మనిషితో చెప్పింది. ఈ సాకుతో కొడుకుతో పెళ్లి గురించి మాట్లాడాలనుకుంది గీత. కానీ సుమిత్ రాత్రి 11 గంటలకు వచ్చాడు. అప్పుడు గీత డైనింగ్ టేబుల్ కుర్చీలోనే నిద్రపోయింది. అమ్మా, భోజనం చేశావా అంటూ సుమిత్ తల్లిని నిద్రలేపాడు. నీకెన్నిసార్లు చెప్పానమ్మా, నువ్వు షుగర్ పేషెంట్వి, వేళకు భోజనం చెయ్యమని అన్నాడు సుమిత్. కమలా ప్లేట్లో భోజనం తెచ్చింది, కానీ నేనే వద్దన్నాను. ఈరోజు నీతో కలిసి భోజనం చెయ్యాలనుకున్నాను అన్నది తల్లి. ఇంకోసారి నా కోసం వెయిట్ చేయకమ్మా, సమయానికి భోజనం చెయ్యి, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ గదిలోకి వెళ్ళాడు సుమిత్. చాలా రాత్రైపోయింది. సుమిత్ అలసిపోయి వచ్చాడు అని గీత కొడుకుతో పెళ్లి విషయమేమీ మాట్లాడలేదు. భోజనాలు చేసి ఇద్దరూ తమ తమ గదుల్లోకి వెళ్లి నిద్రపోయారు. ఉదయం వాకింగ్ చేసి వచ్చిన సుమిత్ తల్లి గదికి వెళ్ళాడు. గదిలోకి వెళ్లేసరికి గీత ఏదో ఆలోచిస్తోంది. ఏమైందమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు సుమిత్. ఈ వయసులో పిల్లల గురించి తప్ప వేరే ఆలోచనలు ఏముంటాయి? నీ గురించే ఆలోచిస్తున్నాను అనింది గీత. ఇదిగో, ఇవి అమ్మాయిల ఫోటోలు. వీటిని చూసి నీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్పు అన్నది. అమ్మా, ఉదయమే మొదలుపెట్టావా? నువ్వు బ్రేక్ఫాస్ట్ తిన్నావా అడిగాడు సుమిత్. మాటను దాటివేయడానికి ప్రయత్నించకు. జీవితంలో సంపాదనే కాదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరుగుతేనే ముచ్చటగా ఉంటుంది. నీ మామయ్య ఎంతమంది అమ్మాయిల ఫోటోలు పంపాడో చూడు. మొబైల్లో అమ్మాయిల ఫోటోలను స్క్రోల్ చేస్తూ గీత చెబుతూనే ఉంది. తలెత్తి సుమిత్ని చూసింది, కానీ సుమిత్ లేచి గదిలో నుండి బయటకు వెళ్తున్నాడు. సుమిత్, సుమిత్ అంటూ కొడుకును పిలిచింది. అప్పటికే సుమిత్ వెళ్ళిపోయాడు. ఎందుకో వీడికి పెళ్ళంటే ఇంత కోపం అనుకుంది గీత. పూజ ఈరోజు మళ్ళీ ఇంటర్వ్యూ కోసం తయారయ్యింది. అప్పుడే రాధిక వచ్చి చక్కెర నోటిలో వేస్తూ, పూజ, మంచి పనికి వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి, అంతా మంచి జరుగుతుంది అనింది. అమ్మా, చక్కెర మనిషికి ఉద్యోగాన్నిస్తే నిరుద్యోగ సమస్య ఉండదు మన దేశంలో అనుకుంటూ సర్టిఫికేట్, పర్సు తీసుకుని వెళ్ళిపోయింది పూజ. మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్న పూజ ముఖంపై నిరుత్సాహాన్ని చూసిన రాధిక, పర్వాలేదు పూజ, ఖచ్చితంగా వేరే ఉద్యోగం నీకోసం వేచి ఉంటుంది, బాధపడకు అంది తల్లి. అది కాదమ్మా, లంచాలు తీసుకుని ఉద్యోగాలిస్తున్నారు, చదువుకున్న వారికి గుర్తింపు దొరకడం లేదు అన్నది పూజ. ఈ నెల ఉద్యోగం దొరకకపోతే ఇంటి ఖర్చులకు ఇబ్బందవుతుంది అనింది పూజ. మీ నాన్నగారు మనతో ఉంటే నువ్వు ఉద్యోగం కోసం ఇంతలా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు అంటూ రాధిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం పర్వాలేదమ్మా, రేపు ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తాను, అందులో ట్రై చేస్తాను అంటూ పూజ తన పర్సులో నుండి ఆ రోజు గోపాల్ వర్మ గారు ఇచ్చిన విజిటింగ్ కార్డు తీసి, అమ్మా మర్చే పోయాను అంటూ తల్లిని గట్టిగా హత్తుకుంది. అరే అరే, ఏమైంది? ఎందుకింత సంతోషంగా ఉన్నావు? ఏదో బంగారాన్ని గెలిచినంత సంతోషంగా ఉన్నావు అనింది రాధిక. అలాంటిదే అనుకో. ఆ రోజు ఒక కారు నన్ను ఢీకొట్టింది కదా, అతను వర్మ ఇండస్ట్రీస్ యజమాని గోపాల్ వర్మ.
నేను రేపు ఇంటర్వ్యూకి వెళ్తాను అన్నది అక్కడికే. నేను ఇన్ని రోజులు కార్డు చూడలేదమ్మా. నేనెంత పిచ్చిదాన్ని. ఎదుటి నుండి కంపెనీ యజమాని నాకు ఉద్యోగం ఇస్తానంటుంటే అక్కడ ఇక్కడ ఉద్యోగాలు వెతుక్కుంటున్నాను అన్నది పూజ. అవునా? అయితే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి వాళ్లను కలువు అంటూ ఏదో ఆలోచనలో పడింది రాధిక. మరుసటి రోజు పూజ వర్మ ఇండస్ట్రీస్కి వెళ్లడానికి తయారయ్యింది. ఒకసారి దేవుడికి నమస్కరించి తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరింది. కూతురు వెళ్తూనే రాధిక మళ్ళీ ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. అతనేనా అనుకుంది. గంట ప్రయాణం చేసి పూజ ఆఫీస్ చేరుకుంది. ఆఫీస్ చూసి వామ్మో, ఇంత పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరుకుతుందో లేదో అనుకుంటూ లోపలికి వెళ్ళింది. అక్కడి వాచ్మెన్ పూజ వివరాలు తెలుసుకుని లోపలికి పంపించాడు. లోపలికి వెళ్ళిన పూజ, ఎక్స్క్యూజ్ మీ, వర్మగారి క్యాబిన్ ఎక్కడుందో చెప్తారా? రిసెప్షన్లో అడిగింది. అపాయింట్మెంట్ ఉందా అడిగింది రిసెప్షన్లో ఉన్న ఆవిడ. లేదు, కానీ వర్మగారు విజిటింగ్ కార్డు ఇచ్చి నన్ను ఒకసారి ఆఫీస్ వచ్చి కలవమన్నారు అని విజిటింగ్ కార్డు చూయించింది పూజ. సరే, ఇటు వెళ్ళండి అంటూ వర్మగారి క్యాబిన్కు దారి చూపెట్టింది ఆవిడ. కానీ కంగారులో పూజ ఎటెల్లాలో తెలియక కుడివైపు వెళ్ళవలసి ఉండగా ఎడంవైపు వెళ్ళింది. సుమిత్ క్యాబిన్ వైపు వెళ్ళింది. అక్కడ క్లీనర్ని వర్మ క్యాబిన్ ఎక్కడా అని అడిగింది. సర్ ఇప్పుడు బయటికెళ్లారు. కనీసం 4-5 గంటలు పడుతుంది సర్ అవ్వడానికి. మీరు రేపు రండి అన్నాడు క్లీనర్. చూడండి, నేను చాలా దూరం నుండి వచ్చాను. వెయిట్ చేస్తాను అనింది పూజ. సుమిత్ క్యాబిన్ బయట కాస్త దూరంలో ఉన్న చైర్లో కూర్చుంది. 4 గంటలు గడిచిపోయాయి. అలసటతో పూజ కొద్ది నిమిషాలకు నిద్రపోయింది. అప్పుడే సుమిత్ వర్మ తన క్యాబిన్ వైపు వచ్చాడు. కుర్చీలో కూర్చుని నిద్రపోతున్న పూజను చూశాడు. దగ్గరగా వెళ్ళి, హలో మేడం, ఇది మీ ఇల్లు కాదు, ఇక్కడ కూర్చుని నిద్రపోవడానికి వచ్చారా అన్నాడు సుమిత్. హలో మిస్టర్, మీరెవరో నాకు తెలీదు, కానీ మీరు ఇలా ఎలా మాట్లాడగలరు నాతో? నేను వర్మ గారిని కలవడానికి వచ్చాను. 4 గంటల నుండి వెయిట్ చేస్తూ అలసిపోయాను. అందుకే కళ్ళు మూసుకున్నాయి. నా స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తారు కోపంగా అన్నది పూజ. ఇలా చేసే వాళ్ళని క్యాబిన్ దరిదాపుల్లో కూడా రానివ్వను నేను అంటూ తన క్యాబిన్ వైపు వెళ్ళిపోయాడు సుమిత్. కాసేపటికి పూజను వర్మ సార్ లోపలికి రమ్మన్నారు అని క్లీనర్ చెప్పడంతో సరే అని పూజ నడుస్తూ క్యాబిన్ లోపలికి వెళ్ళింది. ఎదురుగా ఇందాక గొడవపడిన యువకుడిని చూసిన పూజ ఆలోచనలో పడింది. నేను చూసిన వర్మ ఇతను కాడే, పొరబాటుగా అడ్రస్ మారిందా? అప్పుడే సుమిత్ చెప్పాడు. చెప్పండి, ఎందుకొచ్చారు అన్నాడు సుమిత్. విజిటింగ్ కార్డు చూపిస్తూ, ఈ కార్డు నాకు వర్మగారిచ్చారు. ఆఫీసు వచ్చి కలవమని చెప్పారు. నాకిప్పుడు ఉద్యోగం అవసరముంది, అందుకే వచ్చాను అనింది పూజ. ఎవరికంటే వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం దొరకదు. మీరు పొరబడ్డారు. మీ రెజ్యూమ్ ఇచ్చి వెళ్ళండి, జాబ్ ఉంటే పిలుస్తాము అన్నాడు సుమిత్. మీకు అసలు విషయం చెప్పనా? మీరు 4 గంటల నుండి ఎవరి కోసం వేచి ఉన్నారో మిస్టర్ వర్మ క్యాబిన్ ఇది కాదు. ఇప్పటిదాకా మిస్టర్ వర్మ తన క్యాబిన్లోనే ఉన్నారు, కానీ ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయారు అన్నాడు సుమిత్. వేరే దారి లేక నిరుత్సాహంగా వణుకుతున్న చేతులతో తన రెజ్యూమ్ సుమిత్ టేబుల్ మీద పెట్టి వెళ్ళబోయింది. సుమిత్ రెజ్యూమ్ చూస్తూ, చాలా దూరం నుండి వచ్చారు. ఇంటికి చేరేలోపు చీకటి పడుతుంది. రోజులు బాగాలేవు, అందుకే ఆఫీస్ కారులో వెళ్ళండి అన్నాడు సుమిత్. కొద్దిసేపటికి కార్ రెడీ చేసి డ్రైవర్ పూజను కారులో ఇంటి వద్ద దింపేశాడు. దాదాపు సమయం 8:30 రాధిక కూతురు కోసం వేచి చూస్తూ కంగారుగా బయట బాల్కనీలో నిలబడింది. ఏమైందమ్మా, అంత కంగారుగా ఉన్నావు అడిగింది పూజ. ఇంత లేటుగా వచ్చావేంటి పూజ? నీ ఫోన్ కూడా తగలడం లేదు. అమ్మా, నేనేమన్నా చిన్నపిల్లనా అన్నది పూజ. సరే, తొందరగా ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ రెడీ చేస్తాను అన్నది రాధిక. సరే, తొందరగా ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ రెడీ చేస్తాను అన్నది రాధిక. కాసేపటికి ఇద్దరూ భోజనం చేశారు. పూజ, ఇంటర్వ్యూ ఎలా నడిచింది అడిగింది రాధిక. ఏదో అలా నడిచింది,
బాగా అలసిపోయాను, రేపు మాట్లాడదాం, నిద్రపోతాను అంటూ తన గదిలోకి వెళ్ళింది పూజ. కానీ పూజకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. అసలు సుమిత్ వర్మ ఎలాంటివాడో అర్థం కావడం లేదే. మొదట అరిచాడు, ఆ తర్వాత ఆడపిల్లల సేఫ్టీ అని మాట్లాడాడు అని ఆలోచిస్తూ నిద్రపోయింది. అటు ఇంటికి వెళ్ళిన సుమిత్ కూడా పూజ గురించి ఆలోచించాడు. అతని ముఖంపై చిరునవ్వు. అప్పుడే గదిలోకి వచ్చిన గోపాల్ వర్మ, అరేవా, నా కొడుకు ఎందుకో ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు, ఏమయ్యింది అని అడిగారు. ఈరోజు ఆఫీసుకి పూజ అనే అమ్మాయి వచ్చింది నాన్న, మీరు విజిటింగ్ కార్డు ఇచ్చారని ఆఫీసు రమ్మన్నారని చెప్పింది అన్నాడు సుమిత్. నేనెవరికీ విజిటింగ్ కార్డు ఇచ్చాను? అమ్మాయి ఎలా ఉంది అడిగాడు తండ్రి. చాలా పద్ధతిగా సల్వార్ సూట్ వేసుకుంది. ఏదో వర్షం పడ్డప్పుడు మీ కార్ అనబోయాడు సుమిత్. అవును, ఇప్పుడు గుర్తొచ్చింది. తను ఒకరోజు కార్ ఎదురుగా వచ్చింది. అలా తనను కలిసినప్పుడు తను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంది. కానీ నా వలన ఆ రోజు ఇంటర్వ్యూ మిస్ అయ్యింది. అందుకే విజిటింగ్ కార్డ్ ఇచ్చాను అన్నారు గోపాల్ వర్మ గారు. సరే కానీ ఇంతకీ నువ్వేమన్నావు తనతో అడిగారు గోపాల్ గారు. చాలాసేపు మీకోసం వెయిట్ చేశానని చెప్పింది. మీరు ఆఫీసులో లేరని రెజ్యూమ్ తీసుకున్నాను. ఆ అమ్మాయి మీ క్యాబిన్ ఎక్కడా అని ఎవరినీ అడగలేదు. 4 గంటలు అలాగే కూర్చుంది. ఇలాంటి వాళ్ళు మనకు పనికిరారు నాన్న అన్నాడు సుమిత్. కానీ ఆ అమ్మాయి నా వలన ఇంటర్వ్యూ మిస్ అయ్యింది. తప్పకుండా ఒక ఛాన్స్ ఇవ్వాలనుంది అన్నారు గోపాల్ వర్మ గారు. ఎలాగూ నీకు పర్సనల్ సెక్యూరిటీ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ పోస్టు కోసం ఇంటర్వ్యూ చేద్దామన్నారు. మరుసటి రోజు గోపాల్ వర్మ గారు రిసెప్షనిస్టుతో చెప్పి పూజను మరుసటి రోజు ఇంటర్వ్యూ కోసం ఆఫీసుకు రమ్మని చెప్పమన్నారు. రిసెప్షనిస్ట్ పూజకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కోసం ఆఫీసు రమ్మని చెప్పింది. పూజ సంతోషానికి హద్దుల్లేవు. వెంటనే తల్లి వద్దకు వెళ్ళి విషయం చెప్పింది. మరుసటి రోజు పూజ ఇంటర్వ్యూ కోసం వర్మగారి ఆఫీసు వెళ్లడానికి తయారయ్యింది. తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరింది. కాసేపటికి ఆఫీస్ చేరుకుని సుమిత్ వర్మ క్యాబిన్ బయట వెయిట్ చేసింది పూజ. కాసేపటికి లోపలికి పిలిచారు. ఎదురుగా సుమిత్ వర్మతో పాటు ఇంకా 4 కూర్చుని ఉన్నారు. అందులో గోపాల్ వర్మ కూడా ఉన్నారు. అందరికీ అభివాదం చేసి కుర్చీలో కూర్చుంది పూజ. కాసేపటికి అందరూ క్వశ్చన్స్ అడిగారు. ఆత్మవిశ్వాసంతో పూజ అన్నింటికీ సమాధానం చెప్పింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత గోపాల్ గారు తొందరలోనే నీకు ఫోన్ చేస్తాము అని చెప్పారు. సరే అని అందరికీ కృతజ్ఞతలు చెప్పి బయలుదేరింది పూజ. ఈరోజు పూజను చూసిన సుమిత్ పూజ గురించే ఆలోచిస్తున్నాడు. అసలు ఆ అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? నా జీవితంలో మళ్ళీ ప్రేమలో మోసపోను. ఇక ఏ అమ్మాయికి నా జీవితంలో చోటు లేదు అనుకున్నాడు మనసులో. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి డబ్బు కోసమే సుమిత్ని ప్రేమించిందని, ఆ అమ్మాయికి ఒకసారి పెళ్లి అయ్యిందని తెలిసినప్పటి నుండి అమ్మాయిలంటేనే అసహ్యంగా చూస్తున్నాడు సుమిత్. మరుసటి రోజు ఉదయం వాకింగ్ నుండి వచ్చిన సుమిత్ని గోపాల్ గారు అడిగారు. సుమిత్, ఏం ఆలోచించావు? పూజను సెక్యూరిటీగా పెట్టుకుందామా అడిగారు గోపాల్ వర్మ గారు. క్రితం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, నాన్న, ఒక అబ్బాయి పర్సనల్ సెక్యూరిటీ అయితే బావుంటుంది, అమ్మాయి ఎందుకు అన్నాడు సుమిత్. ఈ పోస్టుకు పూజ సరైన న్యాయం చేస్తుందనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఆత్మవిశ్వాసంతో తను చెప్పిన సమాధానాలు చాలా నచ్చాయి. అందుకే పూజను నీ సెక్యూరిటీగా పెట్టుకుందాము అన్నారు గోపాల్ గారు. మీ ఇష్టం నాన్న అన్నాడు సుమిత్. రాత్రంతా ఉద్యోగం వస్తుందో లేదో అని ఆలోచిస్తూ నిద్రపోయింది పూజ. అందుకే ఉదయం 10 గంటలైనా ఇంకా లేవలేదు. అప్పుడే పూజ మొబైల్ రింగ్ అయ్యింది. రాధిక ఫోన్ లిఫ్ట్ చేసింది. అటువైపు నుండి, హలో, నేను వర్మ ఇండస్ట్రీస్ నుండి గోపాల్ వర్మ మాట్లాడుతున్నాను, పూజతో మాట్లాడొచ్చా అడిగారు. నేను పూజ తల్లిని మాట్లాడుతున్నాను, ఇప్పుడే పూజను పిలుస్తాను అంటూ గదిలోకి వెళ్ళి పూజ చెవుల వద్ద, పూజ, నీకోసం వర్మగారు ఫోన్ చేశారు అనింది రాధిక.
వెంటనే నిద్రలేచిన పూజ తల్లి చేతిలో నుండి ఫోన్ లాక్కుంది. హలో, గుడ్ మార్నింగ్ సార్ అనింది పూజ. గుడ్ మార్నింగ్ పూజ, నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావు. రేపటి నుండి ఉద్యోగంలో జాయిన్ అవ్వు అన్నారు. థ్యాంక్ యూ సార్ అని ఫోన్ పెట్టేసింది పూజ. గోపాల్ వర్మ గొంతు విని రాధిక ఆలోచనలో పడింది. ఈ గొంతు బాగా తెలిసిన వాళ్ళలాగా అనిపించింది తనకు. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఇక ఈ రోజుతో మన కష్టాలన్నీ అయిపోయినట్లే. రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతాను అంటూ సంతోషంతో చెప్పింది పూజ. మీ నాన్నగారు మరణించాక మెషిన్ కుడుతూ ఎలాగోలా ఇంటిని నడిపాను. ఇప్పుడు సరిగ్గా కళ్ళు కనపడడం లేదు. ఇప్పుడు మెషిన్ పని చెయ్యలేను. ఈ సమయంలో నీకు ఉద్యోగం రావడం నిజంగా సంతోషంగా ఉంది అన్నది రాధిక. రాత్రికి భోజనాలయ్యాక ఇద్దరూ పడుకోవడానికి తమ తమ గదుల్లోకి వెళ్లారు. రాధిక మనసులో ఫోన్లో మాట్లాడిన గోపాల్ అతనేనా అనే ప్రశ్న మెదులుతూనే ఉంది. అవి రాధిక కాలేజీ రోజులు. అదే కాలేజీలో గోపాల్ అనే యువకుడు చదువుకునేవాడు. మంచి స్వభావం గల వ్యక్తి. కాలేజీలో అన్నిటిలో ఫస్ట్ ఉండేవాడు. అందరికీ తన పేరు తెలుసు. రాధిక, గోపాల్ ఒకే క్లాస్లో చదువుకునేవారు. ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. రాధిక ఇంట్లో విషయం తెలిసి కలలో కూడా రాధిక ఊహించలేదు అటువంటి నిర్ణయం తీసుకున్నాడు తండ్రి. కుటుంబ గౌరవం కోసం 10 రోజుల్లోనే రాధిక పెళ్లి తాగుబోతు సూరజ్తో చేసేశారు. కొద్ది రోజుల్లోనే పూజ పుట్టడం, తాగుడుకు బానిసైన సూరజ్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడం జరిగాయి. పుట్టింటి వాళ్ళు, అత్తగారింటి వాళ్ళు ఎవ్వరూ ఆదుకోలేదు. కూతురి కోసం మెషిన్ కుడుతూ పూజను చదివించుకుంది. గతాన్ని గుర్తు చేసుకున్న రాధిక కళ్ళ నుండి కన్నీరు కారుతున్నాయి. మరుసటి రోజు పూజ బ్లూ కలర్ తల్లి చీర కట్టుకుని తయారయ్యింది. కూతురిని చూస్తూ నిలబడింది రాధిక. ఎందుకంటే 27 సంవత్సరాల క్రితం గోపాల్ తనకు ఇచ్చిన చీర అది. అప్పుడే బయటి నుండి ఆఫీస్ కార్ హార్న్ శబ్దం రావడంతో పూజ తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరింది. ఆఫీస్ చేరుకున్న తర్వాత రిసెప్షనిస్ట్ పూజకు పని గురించి అంతా వివరించింది. 10 గంటలకు సుమిత్ ఆఫీస్ వచ్చాడు. పూజను క్యాబిన్లోకి పిలిచాడు. చీరకట్టులో అందంగా కనిపిస్తున్న పూజను చూస్తూ ఉండిపోయాడు సుమిత్. సార్, పిలిచారా అంటూ పూజ పిలవడంతో సుమిత్ తేరుకున్నాడు. హా పూజ, పనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు అన్నాడు సుమిత్. ఓకే సార్ అంటూ పూజ తన పనిలో నిమగ్నమయ్యింది. రోజులు గడుస్తున్నాయి. పూజ పని చాలా బాగా చేసేది. రోజు సుమిత్ తండ్రి గోపాల్ వర్మ ముందు పూజ గురించి చెప్పేవాడు. ఒకనాడు సుమిత్ క్యాబిన్లోకి వెళ్లిన పూజకు తన మనసులోని మాటను చెప్పాడు సుమిత్. కానీ పూజ సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఇంటికి చేరుకున్న పూజ మౌనంగా ఉండడంతో కారణం అడగగా పూజ జరిగిన విషయమంతా చెప్పింది. పూజ, ఏది కరెక్ట్ ఏది కాదో అని ఆలోచించుకోగలవు నువ్వు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకో అనింది రాధిక. కానీ సుమిత్ చాలా మంచోడమ్మా. అతని అంతస్తుకి ఎందరో అమ్మాయిలు దొరుకుతారు. కానీ నన్నే ఇష్టపడ్డాడు. ఎందుకంటే సుమిత్ డబ్బుకి వాల్యూ ఇవ్వడు. మనిషి గుణానికే ఎక్కువ వాల్యూ ఇస్తాడు. నీ ఇష్టం పూజ, ఆలోచించి నిర్ణయం తీసుకో అని కిచెన్లోకి వెళ్ళింది రాధిక. చాలాసేపు ఆలోచించాక పూజ సుమిత్కి మెసేజ్ చేసింది. సుమిత్, నాకు కూడా మీరంటే ఇష్టమని. కానీ సుమిత్ ఫోన్ గోపాల్ వర్మ వద్ద ఉంది. ఎప్పుడైతే అతను పూజ మెసేజ్ చూశారో గోపాల్ గారికి వెంటనే విషయం అర్థమయ్యింది. వెంటనే పూజకు ఫోన్ చేశారు. మరుసటి ఉదయం పూజ ఇంటికి వస్తున్నట్టు మీ అమ్మతో మాట్లాడాలని చెప్పారు. మరుసటి ఉదయం పూజ ఇంటికి చేరుకున్నారు గోపాల్ గారు. తలుపు తెరిచిన పూజ గోపాల్ గారి ఆశీర్వాదం తీసుకుంది. తల్లిని పరిచయం చేయడానికి వంటింట్లో ఉన్న తల్లిని పిలిచింది. వంటగది నుండి బయటికి వచ్చిన రాధికని చూసి గోపాల్ గారు ఆశ్చర్యపోయారు. గతమంతా కళ్ళ ముందు కదులుతోంది. ఆ సమయంలో కాలి కింద దుమ్ములాంటివాడు వీడు. ఇలాంటి పేదోడినా నువ్వు ఇష్టపడింది అని గోపాల్ వర్మ గురించి అవహేళనగా మాట్లాడారు రాధికా తండ్రి. మౌనంగా నిలబడ్డ గోపాల్ వర్మ గారితో
మీరు ఏం ఆలోచిస్తున్నారు? అడిగింది రాధిక. పూజ, సుమిత్ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. 27 సంవత్సరాల క్రితం జరిగినది మర్చిపోయి వీళ్లను ఆశీర్వదిద్దామన్నారు. తప్పకుండా అంటూ నెల రోజుల్లో ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి ఘనంగా జరిగింది. కానీ రాధిక పుట్టింటి వాళ్ళు అప్పుడు గోపాలవర్మ పేదోడని పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు అదే గోపాలవర్మ కోటీశ్వరుడు కాబట్టి అందరూ పెళ్లికి ఒప్పుకున్నారు. మనుషుల కంటే డబ్బుకే ప్రాధాన్యత అనుకుంది రాధిక మనసులో. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.